కానీ 2026 మీనరాశికి ఒక అద్భుతమైనటువంటి మార్పును, అనేక మనుపులనిచ్చే అవకాశాలు స్వర్ణకాలంగా చెప్పొచ్చు మీనరాశి వారికి. గత 3 సంవత్సరాలుగా డబ్బుల కొరత, ఆర్థిక ఒత్తిడి, డిప్రెషన్స్ ఇవన్నీ మీనరాశి వారికి బాగా ఉంటుంది. ఆరోగ్యపరంగా శస్త్రచికిత్సలు కూడా అయి ఉంటాయి. కానీ 2026లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థికంగా పెద్దగా ముందడుగు పడబోతుంది. చేతులు డబ్బు నిలవ ఉంటుంది. ఇది ఖచ్చితమైన మార్పును కూడా చెప్పచ్చు. గత కాల మానసిక ఒత్తిడిల ద్వారా తీవ్ర ఒత్తిడి, టెన్షన్, అలసట, మర్చిపోవడము, ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ అవ్వడము, బ్యాగ్ మర్చిపోవడము, అవసరం లేని భయాలు, నిద్రలేమి ఇవన్నీ సాధారణంగా జరిగాయి. ఇంకో ముఖ్యమైన విషయం అంటే మీ ఇంట్లో ఉన్నవారు ఎంత చేసినా మీకు కనిపించదు. బయట వారిని మాత్రమే ఎక్కువ మెచ్చుకునే స్వభావం, జీవిత భాగస్వామి తట్టుకుని నడిపించే పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడిప్పుడే పూర్తిగా మారిపోయి స్వస్తి పలికి మంచి రోజులు వచ్చేసాయి. పూర్వీకులైనటువంటి ఆస్తికులు కలిసి వస్తుంది. మంచి సౌకర్యమైన ఇల్లు ఖచ్చితంగా దక్కుతుంది. ఇది వాస్తవం. మిత్రులారా, మీనరాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చెప్తున్నాను, మంచి సమయం. ఏళ్ళనాటి శని నడుస్తుంది మీకు, అయినా కూడా బాగుంటారంటే చూసుకోండి. గురు భగవానుడు యోగిస్తున్నాడు మీకు. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది, పిల్లల చదువు బాగుంటుంది, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ముఖ్యంగా మీరు తల్లిదండ్రుల్ని గౌరవించే ఒక గొప్ప స్థితికి వెళ్తారు. వారి పాదాలకు నమస్కరించండి చాలు, వేరేమక్కడ. మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయండి. 2026 దైవ అనుగ్రహం బలంగా ఉంటుంది. గురు అనుగ్రహం అయితే సంపూర్ణంగా ఉంటుంది. ఇంతకాలం ఆలస్యమైన పనులు ఇప్పుడిప్పుడే సరిగ్గా టైంకు జరుగుతుంది. ఇక ఆలస్యం లేదు, అలసట లేదు, మనసులో కలవరం లేదు, అపార్థాలు లేవు, అన్ని సరిగా పనిచేస్తాయి. మీనరాశి మిత్రులరా, గెట్ రెడీ. మీరు కొంచెం అలంకార షోక్ ఇవన్నీ మీకు ఎక్కువ ఉంటుంది. బాగా ఈ కాస్మెటిక్స్, డ్రెస్ సెన్స్, అలంకారము ఇవన్నీ ఉంటాయి చూసారా, కొంచెం వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కెమికల్ రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉండాలి అందంగా, అది అతిగా కూడా ఉండకూడదు. అది కొంచెం చూసుకోండి. తర్వాత చాలా అన్నిట్లోనూ ఐకాన్గా ఉండాలని చూసుకుంటారు మీనరాశి వారు. అంటే దానికి కారణం అంటే మీనం అంటే చేప. ఆ నీళ్ళలో అది ఒక చోట ఉంటుందా, క్షణచిత్తం క్షణమాయం. ఈ క్షణం ఇలా ఉంటారు, ఈ క్షణం ఇంకా జిగ్ 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 అని మీ ఆలోచన కూడా అలా మారుతూ ఉంటుంది.